హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు రుచికరమైన పచ్చడిని చేసి చూపించబోతున్నానండి. అదేనండి పచ్చిమిర్చి రోటి పచ్చడి. రోట్లో వేసి దంచిన పచ్చడి టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చడిలో కావాల్సినవి అయితే పచ్చిమిర్చి, సరిపడ టమోటాలు, కొంచెం కరివేపాకు, ధనియాలు, తెల్లగడ్డ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇలాగా ఇవన్నీ వాష్ చేసేసుకున్నాక టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి ఇట్లా బాయిల్ చేయాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత రోట్లో వేసి దంచాలండి. పచ్చడిని అనేక రకాలుగా చేస్తారు, కానీ ఇలా బండలో వేసి రోట్లో వేసి దంచడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. మా చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ వాళ్ళైతే ఇలాగే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడంతా నూనెలో ఫ్రై చేసేస్తున్నారు, పచ్చడిని మిక్సీ పట్టేస్తున్నారు. ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. కానీ ఇలాగా ఉడకబెట్టి రోట్లో వేసి దంచడం వల్ల ఈ టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొంచెం కరివేపాకు వేసి చూడండి. కరివేపాకు వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా పరకగా ఉంచేసిన తర్వాత పచ్చడంతా దంచేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఎర్రగడ్డ వేసామనుకోండి, అన్నంలోకి తినేటప్పుడు ఎర్రగడ్డ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇలా పచ్చడంతా దంచేసిన తర్వాత బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. బౌల్లోకి తీసి పెట్టేసిన తర్వాత రోట్లో వేడి వేడి అన్నం వేసి ఒక స్పూను నెయ్యి వేసి తింటుంటే ఉంటుంది స్వామి. అబ్బా, టేస్టే వేరండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పచ్చడి చేసిన ప్రతిసారి అయితే పచ్చడిని అంతా తీసి పెట్టేసిన తర్వాత రోట్లోనే దంచుతానండి. ఏ పచ్చడి అయినా కానీ మిక్స్ అయితే పట్టను, రోట్లోనే దంచుతాను. దంచేసిన తర్వాత పచ్చడి అంతా తీసేసి బౌల్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ వేడి వేడి అన్నం వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటానండి. ఇలా రోట్లో తింటే కూడా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ అయితే ఇలాగే పెట్టేదండి, రోట్లోనే కలిపి అన్నం ముద్దలు చేసి పెట్టేది. ఇలా ముద్దలు చేసి పెట్టేవాళ్ళండి, చాలా ఇష్టంగా కూడా తినేవాళ్ళము. మీరు కూడా ఒక ముద్ద టేస్ట్ చూసి చూడండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఓకేనండి, ఇదే ఈరోజు వీడియో. మీకు పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.